మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 44వ కీర్తన 3వ వచనం చదువుకున్నాం. వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగ చేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మనము ఏదైనా సాధించాలి అంటే, మనం ఏదైనా విజయము పొందుకోవాలి అంటే మనమేమీ కాదు ఇక్కడ అని వాక్యం తెలియజేస్తుంది. మన కృషి ఏమీ పని చేయదు, మన ప్రయత్నం ఏమీ పని చేయదు అని వాక్యం తెలియజేస్తుంది. ఎవరు ప్రయత్నం చేయాలి అంటే, ఎవరు మనకి అండగా ఉండాలి అంటే, మన దేవుని యొక్క అండ మనకి తోడుగా ఉండినప్పుడు, మన దేవుని యొక్క బాహువు మనకి తోడుగా ఉండినప్పుడు మనకి విజయం వస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది. వారి ఖడ్గము వారికి జయమీ లేదు, వారి బాహువు వారికి విజయమీ లేదు అంటున్నారు వాక్యంలో. అవును కదా, ఇజ్రాయేలీలు యుద్ధం చేయడానికి, శత్రువుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అనేక మార్లు వారికి ముందుగా దేవుడే నడుస్తూ, దేవుడే వారికి జయంతో ముందుకు నడిపించిన విధానాన్ని మనం చూస్తున్నాం. వారిని ముందుకు నడిపించిన విధానాన్ని చూస్తున్నాం. అదే వాక్యం తెలియజేస్తుంది. వారి ఖడ్గము గాని, వారి బాహువు గాని వారికి విజయం ఇవ్వలేదు అని వాక్యం తెలియజేస్తుంది. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం ఇచ్చాను అని తెలియజేయబడింది. దేవుడు మనల్ని కటాక్షించాలి. మనము ఎంత ప్రయత్నమైనా చేస్తూ ఉంటాము. చాలా మంది పిల్లలు కలెక్టర్లు అవ్వాలని, డాక్టర్స్ అవ్వాలని, ఇంజనీర్స్ అవ్వాలని తల్లిదండ్రులు ఎంతో ప్రయత్నం చేస్తూ వారికి చాలా పెట్టుబడులు కూడా పెడుతూ ఉంటారు, ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని కటాక్షము, దేవుని బాహువు, దేవుని ముఖకాంతి వారి మీద లేకపోతే వారు అనుకున్నది సాధించరు. ఎందుకంటే దేవుని యొక్క కృప ఉండాలి. దేవుని యొక్క కృప ఎవరికైతే తోడుగా ఉంటుందో వారికే విజయం వస్తుంది. వారే అనుకున్నది సాధించగలుగుతారు, వారే ఉన్నత స్థితిని కూడా పొందుకోగలుగుతారు. నీ ముఖ కాంతియే, నీ బాహువే వారికి విజయం ఇచ్చాను అని వాక్యం తెలియజేస్తున్న విధముగా దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశించినప్పుడు మనం వెలుగొందుతాం ఈ లోకంలో. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బాహువు మనల్ని నడిపించినప్పుడు మనకి క్షేమము, రక్షణ దొరుకుతుంది. కనుక మనము దేవుని మీద ఆధారపడదాము, బిడ్డలను దేవుని మీద ఆధారపడేలాగా ప్రేరేపిద్దాము, ప్రార్థనలో నడిపిద్దాము. బిడ్డలు క్షేమమైన స్థితిని, ఉన్నతమైన స్థితిని, దేవుని కలిగినటువంటి గొప్ప స్థితిని వారు కూడా పొందుకుంటారు. యెహోషువ గ్రంథము 24:14 కూడా మీరు యెహోవా యందు భయభక్తులు గల వారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవింపవలెను అని వాక్యం తెలియజేస్తుంది. మనము దేవుని యొక్క కృప పొందుకోవాలి అంటే, మనము దేవుని యొక్క వెలుగులో నడపబడాలి అంటే, మన పిల్లలు కానీ, మన కుటుంబం కానీ దేవుని వెలుగులో నడవాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి అని వాక్యం తెలియజేస్తుంది. సత్యముగాను సేవింపవలనని కూడా వాక్యం తెలియజేస్తుంది. మనము మాట్లాడేది ప్రతి మాట ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. మనం చేసే ప్రతి ప్రయత్నము ఆయన అంగీకారంగా ఉండాలి. మనము ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మనల్ని అంగీకరిస్తాడు దేవుడు, మన ప్రయత్నాలను సఫలం చేస్తాడు, మన బిడ్డలను కూడా ఆశీర్వదించి నడిపిస్తాడు. కాబట్టి దేవునికి భయభక్తులు కలిగి జీవిద్దాము. పిల్లలను కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారినిగా చేద్దాము. దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలనైనా. ఇచ్చిన వాక్యం కొరకు మీకు వందనాలు ప్రభువా. మేము విజయం పొందాలి అంటే ప్రభువా, మా ఖడ్గము కాదు కానీ, మా ప్రయత్నము కాదు కానీ, మా బాహువు కాదు కానీ, మీ బాహువే, మీ ప్రయత్నమే, మీ యొక్క వెలుగుయే, ముఖకాంతియే మాకు జయమిస్తుందని వాక్యంలో తెలియజేసిన దేవా, చూస్తున్న బిడ్డలందరికీ మా ప్రభువా మీరు జయమునివ్వండి. మీ ముఖకాంతి వారి మీద ప్రకాశింపచేయండి. మీలో ఆనందిస్తూ వృద్ధి పొంది ప్రభువా శ్రేష్టమైన జీవితంలో జీవించే వారినిగా, ప్రతి వారు శ్రేష్టమైన జీవితాలు జీవించే విధముగా కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.